వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి. జిల్లా బీజేపీ కార్యదర్శి శెట్టిపల్లి శివనాగరాజు. రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి శెట్టిపల్లి శివనాగరాజు అన్నారు. నిడదవోలు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిపల్లి శివనాగరాజు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని శక్తి కేంద్రాలు, బూత్ కమిటీలను బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పర్యటన చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిపల్లి శివనాగరాజు, నిడదవోలు మండల బీజేపీ అధ్యక్షులు మాట్ల వెంకట దుర్గారావు, పట్టణ అధ్యక్షులు నీలం రామారావు, ఉండ్రాజవరం మండల అధ్యక్షులు బూరుగుపల్లి శివరామకృష్ణ, పెరవల్లి మండల అధ్యక్షులు రంగినీడి గంగాధర్రావు, నియోజకవర్గ కో కన్వీనర్ దేవన వెంకట పాపారావు, అసెంబ్లీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైంది కాబట్టి మేము 2024లో 2019లో ఎలాగైతే మోడీ గారు అత్యున్నతమైన విజయాన్ని సాధించారో, అలాగే 2024లో కూడా తిరిసే బార్ మోదీ గారు అని చెప్పి మరొకసారి మోదీ గారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని, అలాగే ఇక్కడ రాష్ట్రంలో కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ పూర్తిగా 170 స్థానాల్లో ఇండివిజువల్గా పోటీ చేయాలని భావిస్తూ ఉంది. అలాగే ఈ పొత్తుల క్రమంలో ఏదైతే జరుగుతూ ఉందో, ఏది ఏమైనప్పటికీ కూడా రాజమండ్రి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా, అలాగే 7 నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకుల యొక్క సహకారంతో మేము ముందుగా మా పార్టీ యొక్క బలం మీద మేము దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా రాబోయే రోజుల్లో జాతీయ నాయకులు, అలాగే రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా నియోజకవర్గాల వారీగా పర్యటన చేయడం జరుగుతుంది. దాని యొక్క పర్యటనలకు అనుగుణంగా ఈ బూత్ స్థాయి మరియు శక్తి కేంద్రాల యొక్క బలోపేతం కోసం మేము ప్రధాన కార్యదర్శిగా నాకు ఈ నియోజకవర్గాన్ని అప్పచెప్పడం జరిగింది. ఈ సన్నద్ధత కోసమే మేము ఈ ముఖ్య నాయకులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కార్యకర్తలు అందరి యొక్క సహకారంతో కూడా రాజమండ్రి పార్లమెంట్ని, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలను కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి భావిస్తూ, మరొకసారి మోడీ గారు 2024లో కూడా అక్కడ కేంద్రంలో అధికారంలో రావాలని, మనకి వికసిత భారత్ సంకల్పయాత్ర ద్వారా చేపడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అద్భుతమైన పథకాలను కూడా ప్రజలు ఆకర్షితులవుతూ ఉన్నారు. కాబట్టి తద్వారా మనం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను.